హల్లెలూయా. కొంచెం గమనిస్తూ ఉండండి. కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవుడా, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు. ఈరోజు నీ బిడ్డలతో మాట్లాడుతూ ఉండగా మీరు మాతో ఉండి మమ్మల్ని బలపరిచి నడిపించండి. కృపా కనికరం చేత నింపండి. దయగలిగిన మీ హస్తాలను ఎత్తిపట్టండి. నాయనా, ఈరోజు మీరు మాతో బిడ్డలందరితో సూటిగా మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మొదటిగా ప్రియులు దైవజనులు పౌలేశయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు ఎంతో ప్రయాసతోటి పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. ఆ తర్వాత బాబురావు గారికి నా హృదయపూర్వక వందనాలు, వారి సతీమణి ప్రసన్నమ్మకి నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఆయన కృపచేత ఈ పరిచర్యను జరిగిస్తూ ఉన్నాడు. తిరిగి ఆయన హాస్పిటల్ నుంచి క్షేమంగా వచ్చాడంటే అది దేవుని ఉచితమైన కృపే. సరే, ఇప్పుడు మనం ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం, దయచేసి మీరు ప్రకటన గ్రంథములోని 4వ అధ్యాయాన్ని ఒకసారి చూడాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. సారీ, 3వ అధ్యాయం నేను చదువుతాను, మీరు శ్రద్ధగా బైబిల్ చూడండి. ఆ 3వ అధ్యాయంలో నేను 18వ వచనాన్ని చదువుతున్నాను. చూడండి, బైబిల్ చూడండి. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశమల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రమును, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ప్రభునందు ప్రియులారా, ప్రకటన గ్రంథంలో 7 సంఘాలున్నాయి. ఈ 7 సంఘాలలో చివరి సంఘమైన లవోదికియాలో ఉన్న సంఘముతో మాట్లాడుతున్న మాటలు. ఈ లవోదికియాలో ఉన్న సంఘము పేరు లవోదికియా కాదు, లవోదికియాలో ఉన్న పట్టణము, ఆ పట్టణములో ఉన్న సంఘానికి ప్రభువు రాస్తున్న ఉత్తరం. ఈ పట్టణము చాలా సమృద్ధి కలిగిన పట్టణం. ఆర్థికంగా అక్కడ మంచి వ్యాపారం ఉంది. ఆ తర్వాత అక్కడ సమృద్ధి కలిగినటువంటి లోక సంబంధమైన ఆస్తులు సమకూర్చుకున్నటువంటి పట్టణం. ఖరీదైన వస్త్రాలు అక్కడ అమ్ముతారు. చెవి జబ్బులకు తైలం అమ్ముతారు. కళ్ళ జబ్బులు వస్తే కాటుకు అమ్ముతారు. బాగా ఆ ఖండములో ఆ పట్టణము చాలా ఫేమస్, ప్రసిద్ధికెక్కిన పట్టణం. వ్యాపారము, వస్త్రాల వ్యాపారములో ప్రసిద్ధికెక్కిన పట్టణం. ఆ పట్టణములో ఒక సంఘము కట్టబడింది. ఆ సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. 17వ వచనం కూడా చదువుతాను, చూడండి. నీవు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడువును, గుడ్డివాడవును, దిగంబరుడు అయి ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. ధనముందని చెప్పుకుంటున్నావు. నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి. ధనము దేవుని రాజ్యానికి తీసుకుని వెళ్ళదు.
బాగా డబ్బు సంపాదించారు గనక, ధనం సంపాదించారు గనక నాకేమీ కొదవ లేదనుకుంటున్నారు, నాకేమీ పర్వాలేదనుకుంటున్నారు వారందరూ. ప్రియులారా, బైబిల్ చెప్తుంది, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభము అని చెప్పబడింది. మనందరము అలాంటి ధనవంతులుగా లేకపోవటం మన ధన్యత. బైబిల్లో ఒక ఆయన పరిగెత్తుకుంటా వచ్చి యేసు ప్రభు ముందు మోకరించాడు. బోధకుడా, నిత్య జీవము పొందాలంటే నేనేం చేయాలి అన్నాడు. ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. ఇవి నేను చిన్నతనం నుంచి కూడా చేస్తున్నాను అన్నాడు. అయితే నీకు ఒకటి కొదవుగా ఉంది, నీ ఆస్తిని అమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించు. అంటే నిత్య జీవానికి ఏది అడ్డంగా ఉందంటే నీ ఆస్తే అడ్డంగా ఉంది. కనుక ధనముంది కదా అని, నేను సంపాదించాను కదా అని నువ్వు అనుకుంటున్నావు నాయనా. నువ్వు ఎలాంటి వాడివి? దౌర్భాగ్యుడవు, నీవు దిక్కుమాలిన వాడవు, నీవు దరిద్రుడవు, గుడ్డివాడవు. తర్వాత ఏమంటాడు? దిగంబరివై ఉన్నావని ఎరగక. ఇక్కడ మనం చూసినప్పుడు వారికి దేవుని దృష్టిలో వారు ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్నారు అని అర్థం. వారు మందిరానికి వస్తారు, ప్రార్థన చేస్తారు. కొన్ని సంఘాలు ఉన్నాయి, ధనవంతమైన సంఘం, అక్కడ పేదవారు కనపడరు. మన సిటీలో మన ప్రాంతంలో లేకపోవచ్చు, కానీ మీరు చెన్నై, హైదరాబాద్, విజయవాడలో కూడా కొన్ని ఉన్నాయి, వైజాగ్, ఇలాంటి కొన్ని పట్టణాలకు వెళితే, అక్కడ కొన్ని సంఘాలకు వెళితే అక్కడ పేదవాళ్ళు అసలు ఉండరు, అంతా ధనవంతులే. వస్తారు, చక్కగా 3 పాటలు పాడుకుంటారు. పాస్టర్ గారు వారి అనుకూలంగా 4 మాటలు, అనుకూలంగా వారి బ్లెస్సింగ్, వారికి ఉన్న ఇళ్ళు, వాళ్ళకున్న ఉద్యోగాలను, వారికి ఉన్న స్థితిని గురించి ప్రస్తావిస్తూ వారికి మంచి ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా వాక్యం చెప్తారు. పాపాన్ని గురించి కానీ, మోసాన్ని గురించి కానీ, వ్యభిచారాన్ని గురించి కానీ, దొంగతనాన్ని గురించి కానీ అసలు చెప్పరు. ప్రియులారా, ఎందుకంటే వాళ్ళకున్న ధనము, ఆ ధనము ఎలా సమకూర్చబడుతుందంటే అక్రమమైన జీవితంలోనే సమకూర్చబడుతుంది. న్యాయమైన పద్ధతిలో ధనము సమకూర్చబడదు. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు 18వ వచనములో, నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారము ఆగం. ఎందుకంటే ఆ పైన చెప్పబడింది, నీ దిగంబరత్వాన్ని కప్పుకోవాలంటే దీన మనస్సు అనే వస్త్రం ఉండాలి, పరిశుద్ధత అనే వస్త్రం ఉండాలి, న్యాయ ప్రవర్తన అనే వస్త్రం ఉండాలి, సాత్వికం అనే వస్త్రం ఉండాలి, రక్షణ అనే వస్త్రం ఉండాలి, ప్రేమ అనే వస్త్రం ఉండాలని గత కాలంలో నేను చెప్పటం జరిగింది. ఇప్పుడు బంగారం వాళ్ళు చాలా వ్యాపారములో దిట్టలు కదా. ఇక్కడ అన్నాడు నీవు దరిద్రుడవు అన్నాడు కదా. మరి దరిద్రుడైతే ఆ బంగారం ఎలా కొంటాడు? ఆ వస్త్రాలు ఎలా కొంటాడు? ఆ కాటుక ఎలా కొంటాడు? సార్ ఆలోచించండి, ఎలా కొంటారు వారు? అయితే ఇక్కడ చెప్పబడినటువంటి మాటలు బైబిల్లో మనం చూసినప్పుడు యెషయా గ్రంథం 55వ అధ్యాయము 1వ వచనాన్ని చదివితే, దప్పిక కొనిన వారులారా ఎక్కడికి రావాలి? నీళ్ల యొద్దకు రావాలి.
రూకలు లేని వారులారా ఏంటంట, మీరు వచ్చి కొని భోజనము చేయండి. రండి, రూకలు లేకపోయినను ఏమీ ఇవ్వకయే ద్రాక్షారసమును పాలను కొనండి. ఏమీ ఇవ్వకుండానే, రూకలు లేకుండానే, డబ్బుతోటి చేసేది కాదు ఈ వ్యాపారం. నువ్వు రా నా దగ్గరికి, నీకు రూకలు లేకపోయినా ఏమీ లేకపోయినా నా దగ్గర ఉన్నాయి, ద్రాక్షరసం ఉంది, నా దగ్గర పాలున్నాయి, కొను. ద్రాక్షరసం అంటే యేసుక్రీస్తు నిబంధన, క్రొత్త నిబంధన. పాలు అంటే దేవుని వాక్యం. వీటిని మీరు కొనాలి అని చెప్తున్నారు. సరే, మనం అంశంలోనికి వెళదాం. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, బైబిల్లో ఒక చోట రాయబడింది, నీ సంపాదనంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకోమన్నాడు. అంటే మనకు బుద్ధి కావాలి. ఇక్కడేమన్నానంటే, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారము నా యొద్ద కొనుము, నా యొద్ద కొనుము. ఏంటంట బంగారము అంటే అర్థం? రెండు విషయాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక, అమ్మా, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడును కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం. దేనికంటే అమూల్యమైంది? సువర్ణము, బంగారము. బంగారము కంటే అమూల్యమైనది ఏంటి? విశ్వాసము. బంగారము కంటే అమూల్యమైనది విశ్వాసం. నీ జీవితంలో విశ్వాసం ఉండాలి. మరొక విషయం చదవండి, కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనం. కీర్తనల గ్రంథం 19వ కీర్తన 9వ. ఏంటంట? యెహోవా యందైన భయము. అమ్మ, అసలు మీకు భయం ఉందా? పోలీసులంటే భయపడతారు కదా, ఉద్యోగం చేసే వాళ్ళు వాళ్ళ అధికారులంటే భయపడతారు. ఏమండి, కొందరిని చూస్తే భయం. అసలు మీకు దేవుని యందు భయం ఉందా? దేవుని యందు భయం ఉంటే ప్రార్థన మానేస్తారా? దేవుని యందు భయం ఉంటే ఆరాధనకు సకాలంలో రారా? దేవుని యందు భయం ఉంటే దేవుని సన్నిధిలోకి వచ్చి వనకరా? ఈ రోజు క్రైస్తవులకు లేనిదేమిటంటే, విశ్వాసులకు లేనిదేమిటంటే, దేవుని యందు భయం లేదు. మనుషుల యందు, అధికారులు ఎడల భయపడతారు కానీ దేవుడంటే భయం లేదండి. ఆయన ఏం చేస్తాడులే. చదవమ్మా, యెహోవా యందైన భయము ఏంటంటది? యెహోవా యందు భయము పవిత్రమైనది. పవిత్రమైనది ఏంటి? ఆయనకు భయపడటం పవిత్రమైనది. తర్వాత అమ్మా, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు ఏంటంట? సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అది చూడండి, అవి బంగారము కంటెను ఏంటంట? విస్తారమైన మేలిమి బంగారము కంటెను. ఇప్పుడు కోరదగినవి. విస్తారమైన మేలిమి బంగారము కంటే కోరదగినది ఏంటి? దేవుని యందు భయము. విస్తారమైన బంగారము కంటే కోరదగిన ఏంటి? ఆయన కట్టడలను, నిబంధనలు.
న్యాయ నిబంధనలు. ఇప్పుడు మనం బంగారాన్ని కోరుకుంటాం గాని, బంగారాన్ని భద్రపరచుకుంటాం గాని వాక్యాన్ని భద్రపరచుకుంటామా? ఆయన నిబంధనలను భద్రపరచుకుంటామా? బంగారం మీద ఉన్న మోజు, బంగారం ధరించుటలో ఉన్న ఆసక్తి దేవుని వాక్యాన్ని ధరించుకోవటానికి ఉందా? దేవుని కట్టడలను ధరించుకోవటానికి ఉందా? దేవుని యందు భయము భక్తి నీకుందా? ఇవి లేకుండానే ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడు వచ్చినా ఏం పర్వాలేదు, భయం లేకపోయినా పర్వాలేదు. ఏమండి, ఆదివారం నాడే కొంతమంది గృహ ప్రవేశాలు పెట్టుకుంటారు, ఆదివారం నాడే ఊరు ప్రయాణాలు పెట్టుకుంటారు, ఆదివారం నాడే ఏదేదో చేస్తారు. భయము లేని భ్రష్టులైన క్రైస్తవులు వారికి భయం లేదు. పునరుద్ధాన దినం నేను ఆరాధనకి వెళ్ళాలి, అక్కడ దైవజనుడు ఉన్నాడు, వాక్యం ఉంది, విశ్వాసులు ఉన్నారు, వారితో నేను సావాసం చేయాలి, వారితో కలిసి నేను ప్రార్థనలో ఆరాధనలో పాల్గొనాలని ఆ యొక్క సెన్స్ లేనివారు, భయం లేనివారు, వారినే అంటారు సిగ్గుమాలిన వారు, సిగ్గు లేనివారు. ప్రభునందు ప్రియులారా, చాలా మంది ఇలాంటి స్థితిలోనే ఉంటారు. దేవుడు బాధపడుతున్నాడు లౌదకీయ సంఘాన్ని చూసి. సంఘమా, నీకు డబ్బుందని, నేను సమృద్ధిగా ఉన్నానని నీ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నావు గాని నీవు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు, దిగంబరివి. బంగారం ఉందని, వెండుందని, నాకు ఆస్తులున్నాయని నువ్వు సంబరపడిపోతున్నావు గాని అసలైన బంగారం నీ దగ్గర లేదు. మేలిమి బంగారం కంటే కోరదగిన ఆజ్ఞలు నువ్వు పాటించట్లేదు. నా యందు నీకు భయం లేదు, వాక్యము లేదు నీ జీవితంలో. బంగారం అంటే మరొకటి ఏమిటంటే విశ్వాసమునకు గుర్తు కదా. విశ్వాసం ఉందా? 119 కీర్తన 72వ మాట చదవండి. 119 కీర్తన 72వ మాట. వేల కొలది ఎండి బంగారు నాణ్యముల కంటే ఏంటంట? నీవు ఇచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. వేల కొలది వెండి బంగారము కంటే. అమ్మా వినండి, వినండి, వినండి జాగ్రత్తగా. హలో, జాగ్రత్తగా వినండి. రేపు పరలోకానికి వెళ్లకుండా నాశన కూపానికి వెళ్లాల్సి వస్తే ఎంత భయంకరం ఒకసారి. వేల కొలది వెండి బంగారముల కన్నా నీవిచ్చిన ధర్మశాస్త్రము, నీవిచ్చిన వాక్యము నాకు మేలు. ఇంటి నిండా బంగారం ఉండుట కంటే, ఒంటి నిండా బంగారం ఉండట కంటే, నేను బంగారముతో నింపబడుట కంటే నీ వాక్యముతో, ధర్మశాస్త్రముతో నింపబడటం నాకు మేలు, అది కీడు. జాగ్రత్తగా వినండి ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా. అగ్నిలో పుటము వేయబడిన బంగారము. అగ్ని అంటే పరిశుద్ధాత్ముడు, పుటమి అంటే కాల్చబడటం, బంగారం అంటే మన హృదయమే. పరిశుద్ధాత్మ అగ్నిలో కాల్చబడిన జీవితము కావాలి మనకి. పరిశుద్ధాత్మతో నింపబడిన జీవితము కావాలి. ఆ బంగారం, ఆ వాక్యము, ఆ కట్టడలు, ఆ దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని నువ్వు కోరుకోవాలి. నా దగ్గర బంగారం ఉంది, ఆ బంగారము, ఆ అగ్నిలో పుటం వేయబడిన బంగారము, బంగారము దానికోసం రా. రెండోది, నీ దిశ మొల కప్పుకొనుటకు ఏం కావాలి? తెల్లని వస్త్రం. నీ దిశ మొల సిగ్గు కనపడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రం. వారు చాలా ఖరీదైన వస్త్రాలు ధరించుకున్నారు. హల్లెలూయా.
చాలా ఖరీదు. ఈరోజు కంచి, లేకపోతే ఇంకేమున్నాయి, ధర్మవరం. అమ్మా అమ్మమ్మా ఏందో నాకు అన్న వినపట్ల, నాకు చెవులు కొంచెం మందంగా ఉన్నాయి. మంచి సూట్లు, బూట్లు ఎంత గొప్పగా ధరించుకుంటున్నారో. అరే, నువ్వు ఇంత ఖరీదైన వస్త్రాలు ధరించిన నీ దర్శనం వల్ల నాకు కనపడుతుందే దేవుడు అంటున్నాడు. నీ పాపము నాకు కనపడుతుందే, నీ అక్రమం నాకు కనపడుతుందే, నీ చెడుతనము నాకు కనపడుతుంది, నీ బూతులు నాకు కనపడుతున్నాయి, నీ వ్యభిచారం, అక్రమ స్థితి, పాపపు వ్యభిచారము నాకు కనపడతానే ఉంది, నువ్వు దొంగిలించిన స్థితి నాకు కనపడతానే ఉంది, దేవునికి విధేయత లేని స్థితి నాకు కనపడతానే ఉంది. నీ దిశ వల్ల నీవు దిగంబరివిగా నాకు కనపడుతున్నావు. కారణం ఏంటి? లోక సంబంధమైన వస్త్రాలు ఉన్నాయి కానీ ఆత్మ సంబంధమైన వస్త్రాలు లేవు. నీవు ఏ వస్త్రాలు వేసుకొచ్చావని నేను చూడను. నీ దిశ మొల కప్పుకోవటానికి పరిశుద్ధ అంటే తెల్లని వస్త్రాలు ఉన్నాయా లేవా అని నేను చూస్తాను. ప్రియా దేవుని పిల్లలారా, తెల్లని వస్త్రము నీతికి సాదృశ్యం. తెల్లని వస్త్రము పరిశుద్ధతకు సాదృశ్యం. పరలోకానికి వెళ్లి బలిపీఠము క్రింద ఆత్మలు తెల్లని వస్త్రాలు ధరించారు అని ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనంలో చెప్పబడింది. ప్రియా దేవుని పిల్లలారా, వారికి తెల్లని వస్త్రం వారికి ఇవ్వబడింది. పరలోకములోనికి వెళ్ళిన వారు ఖర్జూరపు మట్టలు ధరించి వారు తెల్లని వస్త్రాలు ధరించారని మరొక చోట రాయబడింది. ఆ తర్వాత ఆయనతో కూడా తెల్లని వస్త్రములు ధరించిన ఒక గొప్ప సైన్యము ఆయనతో కూడా బయలుదేరి వస్తున్నట్లుగా చూస్తాం. యేసు ప్రభువారు ఒలీవల పర్వతం మీద నుంచి పరలోకానికి ఆరోహణమయ్యాడు. పరలోకానికి ఆరోహణమై ఉన్న ఆ దేవాతి దేవుడు మరలా సంఘముతో కలిసి పరిశుద్ధ వస్త్రాలు ధరించి మరలా ఒలీవ పర్వతం మీదకి రాబోతున్నాడు. జకర్యా గ్రంథంలో 14వ అధ్యాయంలో 1 నుంచి 5 వచనాలు చదివితే కనపడుతుంది. సరే, ఇప్పుడు చదవద్దులే. ప్రభునందు ప్రియులారా, తెల్లని వస్త్రము నీతి, తెల్లని వస్త్రము పరిశుద్ధత, తెల్లని వస్త్రము న్యాయ జీవితం, యథార్థమైన జీవితం, తెల్లని వస్త్రము ప్రార్థన జీవితం. మీరు ప్రార్థన చేస్తారు, ఏం చేస్తారు? ఎక్కువగా ఒక ఆయన సమూయేలు ప్రజలందరినీ పిలిపించాడు కదా. సమూయేలు గ్రంథము మీరు చూడండి. సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 7వ అధ్యాయం 5వ వచనం చూస్తే, అంతట సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పాను. ఎవరి పక్షంగా? ఆ ప్రజల పక్షం. అయితే వారేం చేశారు? వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. వారి పాపాలు ఎలా? నీళ్లు తోడి, వినండి, నీళ్లు తోడి కుమ్మరించి. నీ అంతరాత్మలో నుండి కన్నీరు రావాలి. ప్రార్థనలో కన్నీటితో నీవు ప్రార్థన చేయాలి, కన్నీరు కుమ్మరించాలి. పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి కన్నీటితో ఆయన పాదాలు కడిగినట్లుగా
తన పాపం విషయమై పశ్చాత్తాపడినట్లుగా నీవు కూడా దేవుని సన్నిధిలో కన్నీరు విడుచుచు పశ్చాత్తాపముతో ప్రార్థన చేస్తున్నావా? నీ ప్రార్థన ప్రభువుకి ఇష్టమైన స్థితిలో ఉందా? మేకా గ్రంథంలో అంటాడు, చదవద్దులేండి, ఆయన ఎలా నక్క మూలిగినట్లుగా మూలుగుతున్నాడంట. ప్రజల పాపాల నిమిత్తం వారి మీదకి వస్తున్న శ్రమ, కొండలు మైనములాగా కారిపోయి నాశనం కాబోతుందని మీకాకు అర్థమై ఆ ప్రజల కోసం నక్క మూలిగినట్లుగా మూలుగుతున్నాడు. నిప్పుకోడి నక్క అరిసినట్లుగా అరుస్తున్నాడు, నిప్పుకోడి మూలుగినట్లుగా మూలుగుతున్నాడు. ప్రార్థన నీ ఇంటి వారి కోసం, నీ పక్క వారి కోసం, నీ సంఘం కోసం నువ్వు ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు? హలో, అలాంటి ప్రార్థన ఉందా? ప్రార్థన జీవితం కావాలి. ప్రార్థన చేసే విధానం తెలుసుకోవాలి. ఎప్పుడైనా సరే, మంచిది, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ దిశమల సిగ్గు కనపడకుండానట్లు తెల్లని వస్త్రము నా దగ్గర ఉంది. అదే పరిశుద్ధత. నా దగ్గరకు వస్తే నీకు పరిశుద్ధత, నా దగ్గరకు వస్తే నీకు నీతి, న్యాయం ఏమిటో నా వాక్యం ద్వారా నీకు అర్థమవుతుంది. నా దగ్గరకు రా, దేవుని వాక్యం విను, వాక్యాన్ని అర్థం చేసుకో. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. మరొక విషయం ఏమిటంటే, అక్కడ మూడో విషయం ఏం చెప్తున్నాడు? నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుము అంటున్నాడు. నీ కన్నులకు ఏం కొనాలి? కాటుక. నీకు దృష్టి కలుగునట్లు. పైన దృష్టి బాగానే ఉంది, పై చూపు బాగానే ఉంది, ఆత్మీయ నేత్రాలు మూసుకుపోయాయి. వాళ్ళు దేన్ని చూస్తున్నారంటే, ఆ లౌదికీయ సంఘస్థులు వారు సంపాదించిన డబ్బులు చూస్తున్నారు. ఈ డబ్బుతో నేను గొప్ప ఇల్లు కట్టుకోవచ్చు, ఈ డబ్బుతో నేనేమైనా చేయొచ్చు, నా పిల్లల భవిష్యత్తు ఈ డబ్బుతో నేను కట్టుకోవచ్చు, వారి చదువులు బ్రహ్మాండంగా చదివించవచ్చు. ఈ డబ్బు ధనాన్ని చూస్తున్నారు. అరే బాబు, నీ బాహ్య నేత్రాలు తెరుచుకున్నాయి గాని మీ అంతరంగ నేత్రాలు, ఆత్మీయ నేత్రాలు మూసుకుపోయాయి నాయన. ఆ మూసుకుపోయిన నేత్రాలు తెరవబడాలంటే నా దగ్గర కాటుకుంది. మీరమ్మే కాటు కాదు, నా దగ్గర కాటుకుంది. ఆ కాటుకను నువ్వు కొనాలి. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ చాలా చక్కని మాట చెప్తారు. అంటే గ్రహింపు, ఆత్మతో నింపబడిన గ్రహింపు కావాలి. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పారు, నేను వెళుతున్నాను, నేను వెళ్ళిన తర్వాత మీకు ఆదరణకర్తను పంపిస్తాను. ఆ ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు. నేను ఏ సంగతులు బోధించానో అదే బోధిస్తాడు. ఆయన బోధ, ఆయన మాటలు నాదే కనుక మీకు గ్రహింపు కలుగుతుంది అన్నాడు. మీరు యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 12, 13 తర్వాత చదువుకోండి. ఇప్పుడు ఒక మాట చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక, మీరు పరిశుద్ధుని వలన అంటే పరిశుద్ధుడైన దేవుని వలన మీరు అభిషేకము పొందితిరి గనుక. ఏమిటి అభిషేకం అంటే? పరిశుద్ధాత్మ అభిషేకం. పరిశుద్ధాత్మతో నింపబడ్డారు గనుక, పరిశుద్ధ తైలముతో నింపబడ్డారు, అభిషేకించబడ్డారు గనుక ఏమవుతుందంట?
గనుక సమస్తమును ఎరుగుదురు. సమస్తము మీకు అర్థమవుతుంది. మీకు దేవుని గురించిన సంగతులు అర్థం కాలేదంటే, దేవుని వాక్యం మీకు అర్థం కాలేదంటే మీలో పరిశుద్ధాత్ముడు లేడు. దురాత్ముడు పనిచేస్తున్నాడు, దుష్టుడు పనిచేస్తున్నాడు. కనుక మీరేం చేయాలి? పరిశుద్ధాత్మతో అభిషేకించబడాలి. అయిపోయింది. జాగ్రత్తగా వినండి. ఏంటంటే గ్రహింపున్నవాడు అబ్రహామునకు విస్తారమైన ఆస్తి ఉంది. పాత నిబంధనలో ఆశీర్వాదము ఆస్తులే, కానీ కొత్త నిబంధనలోకి వచ్చేసరికి మారిపోయింది. విస్తారమైన ఆస్తి ఉంది, కానీ అబ్రహాము ఎటువైపు చూస్తున్నాడు? ఆయన దృష్టి ఏంటి? పునాదులు కలిగిన ఆ పట్టణం వైపు చూస్తున్నాడు. ఆయన దృష్టి అంతా పరలోకము వైపే, పునాదులు కలిగిన పట్టణం వైపే. తనకు కలిగిన ఆస్తి అంతా తన పాదాల క్రింద పెట్టి తన కన్నులు మాత్రము పరలోకం వైపు చూస్తున్నాడు. ఒక ఆయన్ని రాళ్ళు తీసుకొని కొడతా ఉన్నారు భయంకరంగా. ఆయన చనిపోతూ కూడా, చచ్చిపోయేటప్పుడు కూడా ఆయన దృష్టి ఎటుంది? స్టెఫెను భక్తుని దృష్టి పరలోకం వైపు ఉంది. పరలోకములు అంటే ఆకాశము తెరవబడుటయు, తండ్రి కుడి పార్శ్వమున ఎవరున్నారు? యేసుక్రీస్తు నిలుచుండి ఉండుటయు చూసెను. తండ్రి, యేసుక్రీస్తు ఇద్దరున్నారు అక్కడ. పరలోకం వైపు చూశాడు చనిపోతా కూడా. తండ్రి చూశాడు, కుమారుణ్ణి చూశాడు. ఒకళ్ళని చూసి ఒకళ్ళని చూడకుండా ఉండటం కాదు. అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన ఇద్దరు ఉన్నారు. మరి ఏంటి ఇద్దరు అంటే? కాదు, వారిద్దరు ఒకటే, ఒకే ఆత్మ, వారి ఆలోచనలు ఒకటే. అందుకనే ఆయన త్రియేక దేవుడు అన్నారు, పరిశుద్ధాత్మతో కూడా కలుపుకొని. చూడండి, ఆస్తిలో సమృద్ధిగా ఉన్న అబ్రహాము పరలోకం వైపు చూశాడు. కష్టాలలో కొట్టబడుతూ మరణములోనికి జారిపోతున్న స్టెఫెను పరలోకం వైపు చూశాడు. ఇప్పుడు మనందరం ఎక్కడ చూడాలి? ఎటు చూడాలి? కదా, పరలోకం వైపైనా చూడాల్సింది. ఏమండి, ఒక ఆయన తీసుకెళ్ళి, ఒక ఆయన ఒకరోజు ఒక అతన్ని తీసుకెళ్ళి ఆ ఇంటి ఆ ప్రవేశం, గృహప్రవేశాన్ని ముందు తన ఫ్రెండ్ని తీసుకెళ్ళి పైకి తీసుకెళ్ళి, ఇదిగో ఇది బెడ్రూము, ఇది హాలు, ఇది కిచెను, ఇది గెస్టులు వస్తే ఉండటానికి ఇది, నా పెద్ద కొడుక్కి ఈ రూము, నా చిన్న కొడుక్కి ఈ రూము, నా కూతురు అల్లుడికి ఈ రూము, ఇదిగో నాకు మాత్రం స్పెషల్ గా ఈ రూము అని చెప్పుకొని వాళ్ళు మాట్లాడుకొని ఇద్దరు ఫ్రెండ్స్ పైనుంచి మెట్లు దిగు, ఈ రూమ్ ఇది, పెద్ద కొడుకు కిచెన్, కాలు జారి కిందకు పడ్డాడు. మెట్ల మీద దొల్లుకుంటూ కిందొచ్చి పడ్డాడు. కిందొచ్చిన పడ్డాన్ని అందరూ లేపటానికి పోతే ఆయనలో ఏమీ లేదు, ప్రాణం లేదు, ప్రాణం పోయింది. ఇది నా స్పెషల్ రూమ్ అన్నాడు, ఇది గెస్ట్ రూమ్ అన్నాడు. చివరికి అతన్ని ఎక్కడ పడేశారు తెలుసా? ఇంటి ముందు ఒక టెంట్ వేసి బయట పండ వేశారు. చూడండి, అరే బాబు, ఈ లోకములోది శాశ్వతం కాదురా నాయనా. అమ్మా, మనకి పరలోకం శాశ్వతం. శాశ్వతమైన రాజ్యం వైపు చూడాలి. మీరు చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక చివరి మాట 3వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి. లేపబడ్డారా? ఈ మాటలన్నీ మీకు ఎందుకు అర్థం కాదు? చాలా మందికి అర్థం కాదు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, నువ్వు సచ్చుంటే నువ్వు పైన వాటిని ఎత్తకో. నేను మారు మనసు పొందాను, బాప్తిసం పొందాను, నీటిలోకి తీసుకెళ్లాడు, బాప్తిసం ఇచ్చాడు. అంటే నీ పాత జీవితం చచ్చిపోయింది, క్రీస్తుతో కూడా నువ్వు లేపబడ్డావు. మరి లేపబడిన వ్యక్తులు, మారు మనసు పొందిన వ్యక్తులు
బాప్తిసం పొందిన వ్యక్తులు, పరిశుద్ధాత్మతో నడిపిస్తున్న వ్యక్తులు ఏం చూడాలి? ఏమి చూడాలి? ఎక్కడ చూడాలి? పైనున్న వాటిని చూడాలి. ఏం చూడాలమ్మా? పైనున్న వాటినే చూడండి. పైనేముంది? అక్కడ క్రీస్తున్నాడు, తండ్రి అయిన దేవుడున్నాడు, అక్కడ దూతలున్నారు. అది పరలోక మహిముంది. నిత్యము వెలుగుతో నింపబడిన జీవితం, సమృద్ధి కలిగిన జీవితం, కన్నీరు లేని జీవితం, వ్యాధి లేని జీవితం, వేదన లేని జీవితం, సంతోషంగా ఉండే జీవితం పైనుంది పరలోకములో. అదే చెప్తున్నాడు పౌలు. మీరు పైనున్న వాటినే వెతకండి, భూ సంబంధమైన వాటి మీద ఉండొచ్చు, మనసు పెట్టుకోవద్దు. అసలు నీకు భూ సంబంధమైన వాటి మీదే డబ్బులు వచ్చినాయా? ఏం కొనుక్కుందాం? బంగారం కొనుక్కుందామా, లేకపోతే ఇంకోటి కొనుక్కుందామా? ఈ భూ సంబంధమైన బంగారము నీ బంధువులలో నీకు మెప్పు తెచ్చుద్దేమో. మెప్పు అంటే అబ్బో ఆమె చూడు ఎంత బంగారం వేసుకుందో. ఒక్కోసారి బంగారం నాశనం అంటే నీ ప్రాణం మీదకి కూడా తెచ్చుద్ది. నీ ప్రాణం మీదకి కూడా తెచ్చుద్ది బంగారం. ఉంది కదా అని ఊరేగొద్దు. నేను చెప్పే మాట వినండి. నేను చెప్పే మాట నేను ఎట్టాగే ఉంటాయి నా మాటలు ప్రభువు సన్నిధిలో. మా సంఘంలో ఇంకా ఘోరంగా ఉంటాయి. ఇప్పుడు మీకు చెప్పలేకపోతున్నాను, కానీ మా సంఘంలో అయితే అసలు కత్తితో తీసుకొని మటన్ని కైమా కొట్టినట్టే. ఏముండదు. ఉంటే ఉండు, పోతే పో. ఎవరి కోసం వస్తున్నావు? నా కోసం వస్తున్నావు నువ్వు సంఘానికి. నేను తొకాయన అన్నాడు, నేను వస్తే 10 రూపాయలు సందా వేస్తాగా, అది బాగొట్టుకున్నాడుగా. నువ్వు 10 రూపాయలు వేస్తావు, నా దేవుడు 1000 కొలది ఇస్తాడు అవసరమైతే. తెలుసా మీకు ఆ సంగతి? జాగ్రత్త. భూ సంబంధమైనవి, ఈ బంగారం, ఈ వెండి నిన్ను నాశనానికి. నీ వెండియే గాని, నీ బంగారమే గాని ఉగ్రత దినమున నిన్ను రక్షించదు. భయంకరమైన ఉగ్రత రాబోతుంది. జాగ్రత్త. పైనున్న వాటిని వెతకండి, భూ సంబంధమైన వాటి మీద ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు చాచబడి. మీరు మృతి పొందితిరి. లోకరీత్యగా మనం చచ్చిపోయాం. మనం చచ్చిన కుక్క వంటి వారం. మనకి లోకంలో ఏ కోరికలు లేవు, ఏ శరీర సంబంధమైన కోరికలు లేవు. ఏమండి, మనిషి బ్రతకట అంటే ఈ లోకములో నడవటానికి ఒక ముద్దుందా, తిందా. కట్టుకోవటానికి ఏదో ఒక వస్త్రం ఉందా, కట్టుకుందాం. ప్రభువుని స్తుతిస్తూ బ్రతుకుదాం, ఆయన్ని స్తోత్రిస్తూ బ్రతుకుదాం అంటున్నాడు. అయ్యా, బంగారం నా దగ్గర ఉందయ్యా, విశ్వాసం నా దగ్గర ఉందయ్యా. అయ్యా, బంగారం కన్నా అమూల్యమైన నా యందు మీరు భయభక్తులు కలిగి ఉండండి అయ్యా. బంగారం కన్నా అమూల్యమైన వాక్యము నా దగ్గర ఉంది. తెల్లని వస్త్రం, పరిశుద్ధత, మరకలు లేని వస్త్రం, నీతి, న్యాయము నా దగ్గర ఉంది. ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులను గ్రహించటానికి కావలసిన కాటుక నా దగ్గర ఉంది. వాక్యము, ఈ ప్రార్థన చేయాలి మీరు. ప్రభువా, వాక్యములో ఉన్న లోతైన విషయాలు నా కంటికి బయలుపరచు ప్రభువా, ఆ మర్మమును బయలుపరచు ప్రభువా అని ఎప్పుడైనా ప్రార్థన చేశాం? ఎప్పుడు చూసినా అది లేదు, మా అమ్మాయి పెళ్లి కాలేదు, మా అబ్బాయికి ఉద్యోగం రాలేదు, మా ఇల్లు పూర్తి కాలేదు. ఫోన్లు వస్తుంది, పాస్టర్ గారు ఇల్లు ఒక స్టేర్ వేసాం పాస్టర్ గారు, రెండోది మొదలు పెట్టాం పాస్టర్ గారు, కాస్త ఆర్థికంగా కొంచెం ఇబ్బంది వచ్చింది, తొందరగా వేసేటట్టుగా ప్రార్థన చేయండి పాస్టర్ గారు. నీకు బుద్ధి లేదు, నువ్వు చేసుకోలేవు. అయ్యా పాస్టర్ గారికి చెప్పేది,
అయ్యా నా భర్త రక్షించబడలేదు, ప్రార్థన చేయ్యా. నా భార్య నా మాట వింటలేదయ్యా, ప్రభు సన్నిధికి రావట్లేదయ్యా, ప్రార్థన చేయ్యా. నా పిల్లలు రక్షణ పొందాలని ప్రార్థన చేయ్యా. నా బ్రతుకు సరిగా ఉండాలని ప్రార్థన చేయ. ఇలాంటివి చెప్పండి పాస్టర్ గారికి. ఇలాంటి వాటి కోసం భారంతో ప్రార్థన చేస్తాడు పాస్టర్ గారు. ఏ లోక సంబంధమైన అన్ని తీసుకొచ్చేది పెడతారు. ఒక ఆయన ఇంకెందుకులే పాస్టర్లోనే ఉన్నారు, సిగ్గులేని పాస్టర్లు ఉన్నారు, సిగ్గులేని క్రైస్తవులు ఉన్నారు, సిగ్గు లేకుండా ఇంకా దిశమలతో బ్రతుకుతున్న వారు ఉన్నారు. జాగ్రత్త. నా మాటలు మీరు అర్థం చేసుకోండి. నేను బైబిల్లో ఉన్న విషయాలే చెప్తాను, పక్కకెళ్ళి చెప్పను. ఏదైనా వాక్యమే చెప్తాను, వ్యర్థమైన మాటలు చెప్పడానికి నేను ఇష్టపడను. కనుక నీ దిశమల కప్పుకో. ఇంకా ఉన్నాయి, ఎప్పుడైనా దేవుడు సమయం ఇస్తే అప్పుడు మనం చెప్పుకుందాం. ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. విశ్వాసంతో నింపబడు, వాక్యాన్ని ధరించుకో. లోతైన విషయాలు, ఆత్మ సంబంధమైన కన్నులు తెరవబడి ఆత్మ సంబంధమైన జీవితము జీవించు. పైనున్న వాటిని వెతుకు. ప్రభు రాబోతున్నాడు, నిన్ను నన్ను తీసుకుపోతాడు. ఆయన మహిమలో, ఆయన రాజ్యములో జీవిద్దాం. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కన్నులు మూసుకోనండి.